నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, స్పాండిలైటిస్, అలాగే కాలంతా పాకే సయాటికాకి ఆయుర్వేద కారణాలు, లక్షణాలు ఏంటి, ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద పరంగా ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో సార్. హలో అండి. కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. సతీష్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాది యాక్చువల్ గా లాంగ్ బ్యాక్ మధ్యన యాక్సిడెంట్. ఓకే. కొంచెం ఎత్తు నుంచి పడిపోవడం మూలంగా నడుములో ఏదైతే L4, L5 దగ్గర డిస్క్ ఏదైతే ఉందో అది కొంచెం సైడ్ అయిందనేసి, అంటే లోపల ఏదైతే కండరం ఏదైతే ఉందో అది అరిగిపోయి పెయిన్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. ఓకే. డాక్టర్ గారిని వేరే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఈ సజెస్ట్ మీ టు మేక్ ఎన్ సర్జరీ. ఓకే. ఇప్పుడు ఏంటంటే నాకు సర్జరీ చేసుకుంటే నేనే మెయిన్ ఎర్నర్. నేను ఇప్పుడు నాకు అది ఒకవేళ సర్జరీ చేసుకుంటే నాకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అంటే ఎట్లా దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఎప్పుడు పడ్డారు మీరు? మేబీ ఒక 8 years అవుతుంటుంది సార్. మరి 8 years నుంచి ఇప్పుడు దాకా ప్రాబ్లం రాంది, ఇప్పటికి ఇప్పుడు ఎందుకు వస్తుందండి? ఆయన అన్నడం ఏంటంటే, సార్ అప్పటి ఇష్యూ మెల్లగా తర్వాత ఇది అవుతుంది, బయటపడిందండి. అంటే ఇక్కడ ఒక విషయం అండి, అంటే పైనుంచి కింద పడ్డప్పుడు రెండు థింగ్స్ అవుతాయండి. ఒకటి, అక్కడ వెడ్జ్ ఫ్రాక్చర్ అని అవుతుంది. వెడ్జ్ ఫ్రాక్చర్ కనుక నిజంగా అయ్యుంటే మీకు ఇక్కడి నుంచి కిందికి పక్షవాతం వచ్చేసేది, యూరిన్ మోషను ఇవన్నీ తెలియకుండా జరిగేవి. రెండు, వెడ్జ్ కంప్రెషన్ అని కూడా అవుతుంది. అంటే అక్కడున్న వెన్నుముక మొత్తము నలిగినట్టు అయ్యి నుజ్జు అయ్యినట్టుగా కూడా అవుతుంది. అలాంటి కండిషన్లో మీకు నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవి ఉంటాయి. ఇదే కాకుండా అంత సివియర్ ఫామ్ కాకుండా మీకు డిస్క్ బల్జో, డిస్క్ ప్రొట్రూజనో, డిస్క్ ఎక్స్ట్రూజనో, సీక్వెస్ట్రల్ డిస్క్ అంటే 4 స్టేజీల డిస్క్ ప్రాబ్లంలో ఏదో ఒకటి రావచ్చు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అంతేకాని ప్రతిదానికి సర్జరీ చేయించుకోవాలి అని రూల్ ఏం లేదండి. ఇక్కడ ఒకటి గమనించండి, మీరు అస్సలు నడవలేకపోతున్నారు, మీరు అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు, యూరిన్ మోషను ఆగిపోతూ ఉంది, లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడ్డాయి, అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సర్జరీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు 8 సంవత్సరాల నుంచి నార్మల్గానే ఉండి మీ పనులు చేసుకుంటూ ఇప్పటికిప్పుడు సర్జరీ చేయించుకోవాలి అని అంటే అది తప్పవుతుందేమో. ఏదేమైనా మిమ్మల్ని చూసి, మీ రిపోర్ట్స్ అన్నీ చూసి, మీ వ్యాధి తీవ్రతని అర్థం చేసుకొని, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని అప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చి నేను ట్రీట్మెంట్ చెప్తే బాగుంటుంది. స్క్రోల్ అయ్యే నెంబర్ 040491718819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఇప్పటికీ 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా మీలాంటి వాళ్ళకి సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సార్, ఇందాక కాలర్ అడిగినట్టు జనరల్గా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సార్. అప్పుడు జరిగినప్పుడు ఏదో టెంపరీగా పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, ఆ నొప్పి తగ్గిపోతుంది. బట్ కొన్ని డేస్ అయిన తర్వాత అది మళ్ళీ రికరెంట్ అవుతూ ఉంటుంది సార్, ఎందుకంటారు? ఏమవుతుందంటే సింపుల్, మీరు అడిగిన చాలా వ్యాలిడ్ పాయింట్. చిన్నప్పుడు ఎప్పుడో గోడ మించి దూకుతాం, లేదా చెట్టు మించి కింద పడిపోతాం, లేదా హైట్ మించి కింద పడతాం. ఆ స్టేజ్లో ఏంటంటే మన శరీరము కఫ అవస్థలో ఉంటుంది కాబట్టి, అంటే కఫ అవస్థ మన బాడీ, మన ఆయుర్దాయాన్ని ఫస్ట్ 20 years కఫావస్థ అంటాము, 20 to 40 years పిత్తావస్థ అంటాము, 40 దాటితే వాతావస్థ అంటాం. సో ఈ కఫావస్థలో మీకు ఎంత పెద్ద దెబ్బ తగిలినా మీరు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే ఆ కఫం శ్లీష ఆలింగనే అంటాం, అంటే మనల్ని ఆలింగనం చేసుకునేటటువంటిది కఫం. సో అలాంటి కఫ స్టేజ్లో ఉంటాం కాబట్టి మనకి ఏమీ కాదు. దాని తర్వాత ఫీమేల్స్ అయితే ఇంజెక్షన్లు, వెనకాల ఇంజెక్షన్లు తీసుకోవడం కానీ, ఇతర ఇంజెక్షన్లు తీసుకోవడం కానీ, కింద పడడం, దెబ్బ తగలడం ఇవన్నీ జరుగుతూ ఉంటే 40ల తర్వాత దాని విశ్వరూపం అంతా కనబడుతూ ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, నరహరి గారు నల్లగొండ నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను ఎక్కువ 2-wheeler మీద జర్నీ చేస్తుంటాను సార్. ఓకే. నా ఏజ్ వచ్చేసి 49 years అండి. ఓకే.
సో ఈ మధ్య ఒక లాంగ్ రన్ చేసినాను, 60-70 కిలోమీటర్లు తిరిగాను. తిరిగేసరికి ఈ L4 L5 లెఫ్ట్ సైడ్ బాగా డిస్క్ పెయిన్ వచ్చిందండి, కింది వరకు వచ్చేది. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే ఒక 2 డాక్టర్లేమో ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, అది కొంచెం నర్వ్ బల్జ్ వచ్చింది అని అన్నారు. తర్వాత నేను వేరే హాస్పిటల్ పోయి మళ్ళా మనం స్కానింగ్ చెప్పిస్తే అవసరం లేదు బాబు అని ఒక ప్రొఫెసర్ చెప్పాడు. MNR హాస్పిటల్ హైదరాబాద్, సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డి మెడికల్ కాలేజ్. ఆ ప్రొఫెసర్ అన్నట్టుగా వద్దు బాబు అవసరం లేదు, దాన్ని మామూలుగా ఈ ఫిజియోథెరపిస్ట్ దగ్గర చేయించుకున్నాను ఒక 1 వీక్. సో తర్వాత ఏం లేదు కానీ నేను నిద్రపోయినప్పుడు మామూలుగా పండుకోలేకపోతున్నాను. ఒక టవల్ కానీ ఏదన్నా కానీ ఈ నడుము కింద పెట్టుకోవాల్సి వస్తుంది. బాగా పెయిన్ వస్తుంటది. మళ్ళీ ఎక్కువ తక్కువ రోజు కూడా నేను ఒక 40 కిలోమీటర్లు జర్నీ చేశాను అనుకోండి, 2 కిలోమీటర్స్ పెయిన్ వస్తుంది. దానికి ఎట్లా సార్? మీరే కారణం చెప్తున్నారు, మీరే ఆన్సర్ కూడా చెప్పేశారు. నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎక్కువ ట్రావెలింగ్ చేసిన రోజు నాకు నొప్పి వస్తుంది అని అంటే ఫస్ట్ మీ మూల కారణాన్ని తీసేయాలి, ఎక్కువ ట్రావెలింగ్ తీసేయాలి, లేదా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ట్రావెలింగ్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మీకు ఆల్రెడీ డిసీజ్డ్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అంటే వెన్నులో సమస్య ఏర్పడిపోయింది. సమస్య ఏర్పడ్డాక ముళ్ళు కుచ్చుకున్నాక ముళ్ళుని ఫస్ట్ తీయడానికి ప్రయత్నం చేయాలి. మనం పైన ఏదో మలాంలు రాసుకుంటాము, లేదా పైన ఏదో పెయిన్ కిల్లర్లు వేసుకుంటాము అని అంటే అది టెంపరీ సొల్యూషనే అవుతుంది. మూల కారణాన్ని మీరు తీసేయాలి. మూల కారణం ఏంటి? వాతం పెరగడం. ఆ వాతాన్ని తీసేస్తే, వాతాన్ని తగ్గించుకోగలిగితే, వాతాన్ని తగ్గించుకునే ఔషధాలు, ఉపచారాలు, ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోగలిగితే మీకు మూల కారణం ఎలిమినేట్ అవుతుంది. మూల కారణం ఎలిమినేట్ అయితే మీరు హెల్దీగా అవుతారు. హెల్దీగా అయినాక ఏం చేయాలి? యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్పైన్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో నేను ముందు చెప్తాను. ఎస్ సార్, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సార్, గతంలో చూస్తే 50s 60sలో ఈ బ్యాక్ పెయిన్ అనేది వచ్చేది, ఇప్పుడు 20sలోనే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు సార్. రీజన్స్ ఏంటి? ఒకటండి, అంటే ఇది మళ్ళీ తీసుకుంటే ఫస్ట్ పేరెంట్స్ నుంచి మనకు వచ్చే బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పేరెంట్స్ తీసుకుంటే, ఇప్పుడున్న ఇమ్మీడియట్ పేరెంట్స్ తీసుకుంటే వాళ్ళు న్యూట్రిషనల్ డెఫిషియన్సీతోటే పెరిగారు. అండ్ ఫాస్ట్ లైఫ్తో వాళ్ళు న్యూట్రిషన్ సరిగా తీసుకున్నారా లేదా కూడా తెలియని పరిస్థితులలో స్ట్రెస్ కూడా వాళ్ళకి అధికంగా ఉండేది. అంతకంటే ముందు జనరేషన్ మన గ్రాండ్ ఫాదర్స్, ఫోర్ గ్రాండ్ ఫాదర్స్ తీసుకుంటే వాళ్ళు పుష్టికరమైనటువంటి ఆహారాన్ని సేవించారు, అందుకని మన పేరెంట్స్ హెల్తీగా ఉన్నారు. మన పేరెంట్స్ని తీసుకుంటే వాళ్ళు డల్గా ఉన్నారు, న్యూట్రిషన్ సరిగా తీసుకోలేదు, కాబట్టి మన అస్థిధాతువులు కూడా అన్నీ వీక్గానే పుట్టాము. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, మన న్యూట్రిషనల్ ఆస్పెక్ట్, మనం కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోము, ఎండలోకి పోము, కంటిన్యూస్గా ఏసీలలోనే కూర్చుంటాము, సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటిస్తాము, జంక్ ఫుడ్ అంటే ఇష్టము, పిజ్జాలు బర్గర్లు అంటే ఇష్టము, మనం కరెక్ట్గా ఆయుర్వేదిక్ డైట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయము, లేదా మంచి ఫుడ్ అంటే మనకు అసలు నచ్చదు. అలాంటి సిచ్యువేషన్లో మన కాల్షియం రిచ్ ఫుడ్ తిననప్పుడు మన బోన్స్ వీక్ అయిపోతాయి. ఇది 10 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే 80 ఏళ్ల ముసలాళ్ళ వరకు ఇదే తంతు నడుస్తుంది. అందుకని మా దగ్గర 11 year old కిడ్ కూడా వెన్నునొప్పి అని వచ్చాడు. 107 సంవత్సరాల ఒక డాక్టర్ కూడా వచ్చి మా దగ్గరకి ఆస్ట్రేలియా నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళింది. సో వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అని అంటే కాల్షియం డెఫిషియన్సీ జరుగుతుంది. అంటే పోషక తత్వాలు మనం సరిగ్గా లేవు, మన ధాతువులను మనము పుష్టిని కలిగించట్లేము. రస శృంగాంస మేధో అస్థి మజ్జా శుక్రాని ధాతవ అంటారు. 7 ధాతువులు ఉంటాయి. దాంట్లో రసధాతు అంటే మనం తిన్న ఆహార సారము రసధాతు. ఆ రసధాతువే సరిగ్గా ఫామ్ కాకపోతే మన శుక్రధాతు ఏం ఫామ్ అవుతుంది, మన బోన్ ఏం ఫామ్ అవుతుంది, బోన్ మ్యారో ఏం ఫామ్ అవుతుంది. సో డిఫిషియన్సీ ఎక్కడ వస్తుంది అని అంటే మన థాట్ ప్రాసెస్లో వస్తుంది, మన ఈటింగ్ ప్రాసెస్లో వస్తుంది. కాలర్ ఉన్నారు సార్, వరంగల్ నుండి నరేందర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారేనా? అవునండి, మాట్లాడుతున్నాను సార్. మరి టీవీలో వేరే సార్ ఎవరితో మాట్లాడుతున్నారు? నేను మీతోనే మాట్లాడుతున్నాను సార్. డాక్టర్ వర్ధన్ గారే ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో మీ టీవీ వాల్యూమ్ తక్కువ పెడితే మీకు నేను మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది సార్. సరే సరే చెప్పండి. సార్, నేను
ప్రొఫెసర్ రాజ్ నరేందర్, కెమిస్ట్రీ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. చెప్పండి సార్. మా వైఫ్ కు సార్ మీరు చెప్పిన అక్కడ డిస్ప్లే చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఓకే. మెడ నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, L4 L5 ప్రాబ్లం ఉంది. ఎంత సార్ ఏజ్? రైట్ లెగ్ సియాటికా ప్రాబ్లం ఉంది. ఏజ్ ఎంత అండి? 64. ఓకే. కానీ వెయిట్ లెస్ ఉంటది, 50 కిలోలే ఉంటది. ఓకే. 64. మరి ఏమన్నా చెక్ చేయించారా? చాలా మంతని సత్యనారాయణ దగ్గరికి పోయాము, కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ పోయాము. సార్ ఇక్కడ మా దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్లో పంచకర్మ అలా రకరకాలైన ట్రీట్మెంట్ ఇచ్చాము. ఏమన్నా లాభం ఉందా? అంటే వినండి సార్, ఇది మేము ఆయన మన న్యూరో ఫిజిషియన్ కూడా కన్సల్ట్ చేసినాము. అయితే మీది ఎవరో చెప్పింది వర్ధన్ హాస్పిటల్ పోండి అని ఒక అతను చెప్పాడు సార్. మీరు అనుకోకుండా నేను ఇప్పుడు టీవీ ఆన్ లో ఉన్నా కాబట్టి మీరు కనిపించారు, కనిపిస్తే కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. మీకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉన్నదా సార్? ఇన్పేషెంట్ లేదండి మన దగ్గర. ఒకసారి పేషెంట్ని చూస్తే వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ అంటే మందులతో అయిపోతుందా, లేకపోతే ట్రీట్మెంట్స్ ఏమైనా చేయాలా, డైట్ మార్చుకోవాలా, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఏమైనా చేయాలా అనేది మనం కూలంకషంగా డిస్కస్ చేసి ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు నేనేం చేయగలుగుతాను, మీరేం చేయాలి, మేడం గారు ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఏం చేయాలి అనేది కూడా క్రిస్టల్ క్లియర్గా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తానండి. స్క్రోల్ అయ్యే నెంబర్ ఒకసారి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, అపాయింట్మెంట్ ఫిక్స్ కూడా చేస్తారండి. సార్ మరో కాలర్ ఉన్నారు శ్రీకాకుళం నుండి, మురళీకృష్ణ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. అది నాకు 2019, నా ఏజ్ ఇప్పుడు 45 ఇయర్స్. ఓకే. 2019 లో ఒకసారి అంటే L4 L5 డిస్క్ కొలాప్స్ అయిందని అప్పుడు MRI స్కాన్ చేయించాము. ఓకే. ఒక ఇంగ్లీష్ డాక్టర్ కి చూపిస్తే సర్జరీ చెయ్యాలి అని అన్నారు. ఓకే. తర్వాత నేను హోమియో డాక్టర్ గారు చూపిస్తే అవసరం లేదు, 45 డేస్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. ఓకే. నేను అప్పుడు అలాగే రెస్ట్ తీసుకుని కొంచెం అంటే ఇంగ్లీష్ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్, ఈ హోమియో మెడిసిన్ కొంత యూజ్ చేశాను. ఓకే. అప్పుడైతే క్యూర్ అయిపోయింది సార్. ఓకే. ఆ తర్వాత నేను నా జాబ్ పర్పస్ లో రోజు ఒక 100 కిలోమీటర్స్ బస్ ఆర్ ట్రైన్ జర్నీ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉంది సార్. అయితే 5 ఇయర్స్ అయితే నేను జర్నీ చేస్తున్నాను. కానీ మనసులో ఒక డౌట్ అంటే ఏంటి, మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది పడుతుందా ఏంట, బస్ జర్నీ ట్రైన్ జర్నీ వల్ల సయాటికా వస్తుందా అనేది ఒక డౌట్. ఒక్కటండి, మరి లోపల ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని తగ్గించుకోవడానికి మీరేం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. మనము ఎక్స్టర్నల్గా ఎక్కువ తిరుగుతున్నాము, ఎక్కువ కూర్చుంటున్నాము, ట్రైన్ జర్నీలు చేస్తున్నాము, బస్ జర్నీలు చేస్తున్నాము, ఇంకా మన స్పైన్ని ఇబ్బంది పెట్టడానికే ట్రై చేస్తున్నాము. ఆ ఇబ్బందిని తొలగించడానికి మనం ఏం చేస్తున్నాం? ఎక్సర్సైజ్ చేస్తున్నారా, దానికి కండరాల వ్యవస్థకి బలోపేతం చేయడానికి ఇంకేమైనా చేస్తున్నారా, మీ పోస్చర్ మార్చుకుంటున్నారా, స్పైన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ని ఏమన్నా క్రియేట్ చేసుకున్నారా, స్పైన్ ఫ్రెండ్లీ డైట్ని ఏమన్నా పాటిస్తున్నారా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వయసు పెరుగుతూనే ఉంటుంది, వయసు తగ్గదు. మీరు 40, ఇంతకుముందు మీకు 2019లో మీకు వచ్చినప్పుడు మీ వయసు 39, ఇప్పుడు మీకు 45 వచ్చాయి. 45 కాస్త 50కి వెళ్ళిపోతుంది. వాతకాలంలోకి వెళ్ళిపోయారు, వార్ధాక్యంలోకి కూడా వెళ్ళిపోతారు. వాతం పెరిగిపోతుంది, ఇంకా 80 రకాల వాత వ్యాధులు అన్నీ కూడా వస్తాయి. అవన్నీ వచ్చే కన్నా ముందే మనం వాతాన్ని అడ్డుకోవాలి, వాతాన్ని నార్మలైజ్ చేసుకోవాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్. మీ శరీర ధర్మాన్ని బట్టి మీకేం అవసరమో అది మీ ఆపరేషన్ కూడా మళ్ళీ అవసరపడకుండా పూర్తిగా నార్మల్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేద్దాం సార్. గుంటూరు నుండి మరో కాలర్ ఉన్నారు, ఝాన్సీ రాణి గారు. నమస్తే అండి, డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి అమ్మా. నాకు నడుము నొప్పండి బాగా. ఎప్పటి నుంచి అమ్మా? నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. ఓకే. నడవలేకపోతున్నానండి. ఓకే. అసలు నడుము పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నానండి. బాగా నడుము నొప్పి, అన్ని చోట్ల మందులు వాడాను, తగ్గలేదు, అంతగా ఉంటుంది. మరి మిమ్మల్ని చూడాల్సి వస్తుందమ్మా. ఇలా ఫోన్లోనే నేను ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండదు. గుంటూరు అంటున్నారు, విజయవాడకు వస్తాను 25వ తారీఖు నెల,
ఒకసారి వీలైతే అక్కడికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఉన్న పాత రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి. ఇతర ట్రీట్మెంట్స్ ఏం చేయించుకున్నారో అవన్నీ కూడా పట్టుకొని రావడానికి ట్రై చేయండి. ఒకవేళ నన్ను కలవాలి అని అంటే 25కు రావాలి. లేదు మా డాక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ విజయవాడలో, రేపు వెళ్ళినా మీకు మా డాక్టర్స్ టీము మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా చెప్పేస్తారు. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 0404971819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. మా సైడ్ నుంచి మేము ఎంతవరకు మీకు నయం చేయగలుగుతామో మొదటి కన్సల్టేషన్లోనే చెప్పేస్తామమ్మా. సార్ మరో కాలర్ ఉన్నారు సార్ గుంటూరు నుండి. రవీందర్ గారు నమస్తే అండి, మీ సమస్య సార్. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మీరు చెప్పాలి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాది మా మదర్ ప్రాబ్లం అండి. చెప్పండి. మా మదర్ కి ఒక 3-4 months బిఫోర్ మేము మడిం దగ్గర ఆపరేషన్ చేపించాం. పడింది. ఓకే. పడింది, ఫ్రాక్చర్ అయింది బాగా. అది ఆపరేషన్ కూడా చేపించాం ఇక్కడ. ఓకే. కానీ ఇప్పటికీ పూర్తిగా స్టడీ కావట్లేదు. ఎంత వయసు? నడవలేకపోతున్నా. ఆ వయసు వచ్చి 65-68 అట్లా ఉంటుంది. మరి చూడాల్సి వస్తుందండి మేడం గారిని. చూడకుండానైతే మనం మాట్లాడలేము. మీకు గుంటూరు అంటున్నారు కాబట్టి మా దగ్గర బ్రాంచ్, మాకు 5 బ్రాంచులు ఉన్నాయి. మీకు దగ్గరగా అయ్యేది విజయవాడ బ్రాంచు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకోండి. డాక్టర్లు ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్టులు ఉన్నారు. మీరు వస్తే మీ అమ్మగారి వ్యాధి తీవ్రతను బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలో చెప్తామండి. ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది కూడా మీకు ఒక ఐడియా ఇస్తాం. ఎస్ సార్, ఇప్పటివరకు కాల్ చేసిన కాలర్స్ అందరూ కూడా ఒక్కో రకమైన ప్రాబ్లమ్స్ చెప్తూనే వచ్చారు. వాళ్ళందరూ మిగతా మెడిసిన్స్ తీసుకున్నాం, హోమియో, ఇంగ్లీష్ మెడిసిన్, అంటే వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ దీంట్లో అంటే ఆయుర్వేద ప్రాధాన్యత ఏంటి సార్? ఈ ఆయుర్వేద మెడిసిన్తో ఎట్లా క్యూర్ అవుద్దని చెప్తారు? ఒకటండి, అంటే మనము ఆయుర్వేదంకి ఒక స్పైన్ గురించి మనం ఆలోచించినప్పుడు, స్పైన్లో మనం వెనకాల నుంచి లోపలికి తీసుకున్నట్లయితే బ్యాక్లో ఫస్ట్ స్కిన్ వస్తుంది, తర్వాత 120 కండరాలు వస్తాయి, 210 లిగమెంట్స్ వస్తాయి, లోపల 32 వర్టిబ్రేలు వస్తాయి, 28 డిస్కులు వస్తాయి, 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ వస్తాయి, 100కు పైగా ఫేసెడ్ జాయింట్లు వస్తాయి. దీంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. మూల కారణాన్ని మనం కనుగొనాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఇతర వైద్య విధానాలకి మనకి ఎక్కడ వస్తుంది అని అంటే, అందరూ ఎక్స్రేలని ఎంఆర్ఐలను ట్రీట్మెంట్ చేస్తారండి. ఆయుర్వేదంకి వచ్చేసరికి పేషెంట్ని ట్రీట్ చేస్తాం. సార్ డీటెయిల్గా తెలుసుకుందాం. కాలర్ ఉన్నారు కర్నూలు నుండి, మధుమోహన్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి. ఏం లేదు, నాకు సయాటికానే క్లియర్ అయింది. ఓకే. అంటే ఎక్కడన్నా కానీ స్టాండర్డ్ కూర్చోలేకపోతున్నాను, నిలబడలేను, బస్సులో జర్నీ చేయలేను. ఓకే. ట్రైన్ లో కూడా ఏదన్నా కొద్ది టైం బట్టి చేస్తాము, లేదంటే పెయిన్, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. ఓకే. కాలు అదే పాకేస్తుంది, కింది వరకు వస్తుంది. షుగర్ ఏమన్నా ఉందా అండి మీకు? ఏం సార్? షుగర్ ఏమన్నా ఉందా? లేదు సార్, నార్మల్గా ఉంటుంది. ఓకే. 62 years. ఇంతకుముందు కింద పడడం, దెబ్బ తగలడం ఏమన్నా ఉందా? అంటే ఒక 30 years బ్యాక్ కింద పడినాను సార్, అప్పుడు పైనుంచి. ఓకే. అప్పట్లో ఏం లేదు, ఈ 3 years ఓపెన్ వచ్చింది, కరోనా తర్వాత మొదలైంది. ఒకసారి కర్నూలులో మనకు బ్రాంచ్ ఉందండి, ఎన్ఆర్పేటలో టీజీ వెంకటేష్ గారి ఇంటి ఎదురుగానే భాష్యం స్కూల్ లేన్లో మన బ్రాంచ్ ఉంది. ఎండి డాక్టర్ ఉంటారు అక్కడ. ఒకసారి వెళ్ళండి, ట్రైన్డ్ థెరపిస్టులు కూడా ఉంటారు. మీ వ్యాధిని బట్టి, మీ సివియారిటీని బట్టి మందులతో అవుతుందా, ట్రీట్మెంట్స్ ఏమైనా చేయాలా, లేకుంటే ఎలా మనం ప్రొసీడ్ కావాలి, ఇది సర్జికల్ కేసా కాదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సార్ మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే వర్ధన్ గారండి. సార్ చెప్పండి సార్. నాకు నడుము నొప్పి ఉంది సార్ 15 years నుంచి. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు 15 సంవత్సరాల నుంచి? అంటే నేను మామూలుగా ఆపరేషన్ అయింది, కాళ్ళకి సర్జరీ అయింది మొత్తం. ఓకే. అయితే మామూలుగా ఇప్పుడు అది ఎప్పుడు అవుతుందంటే 6 నెలలకి అట్లా వస్తూ ఉంటుంది. ఓకే. టాబ్లెట్ తింటున్నా, ఇంజక్షన్ చేయించుకుంటున్నాను సార్. మరి 15 సంవత్సరాల నుంచి బాధపడాల్సినటువంటి అవసరం లేదు కదండి. ఎప్పుడో ఆయుర్వేదంకి కొంచెం షిఫ్ట్ కావాల్సి ఉంటుంది, లేదా
కరెక్ట్ అయినటువంటి ఆహారపు అలవాట్లు, కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేసినా కొంచెం బెటర్మెంట్ వచ్చేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మనకు 5 బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచులు, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏ బ్రాంచ్ దగ్గర అవుతుందో చూసుకొని అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాము. మీకు వీలైతే మీరు రాలేని పరిస్థితి ఉంటే మందులైనా పంపించి మిమ్మల్ని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. బాపట్ల నుండి శ్రీను ఉన్నారు కాలర్. నమస్తే అండి సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. మాది శ్రీను గారు మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం అండి. నా పేరు శ్రీను అండి. చెప్పండి. నా వయసు 41 అండి. ఓకే. అంటే నేను ఎక్కువ కూర్చునే జాబ్ అండి. ఓకే. అయితే మామూలుగా ఇప్పుడు అంటే వ్యవసాయం కూడా చేస్తానండి. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏదైనా స్టేలో వ్యవసాయం చేసినప్పుడు ఇంకోటి మామూలుగా ఏదైనా పని చేసినప్పుడు నా స్ట్రైట్ గా నిలబడలేకపోతున్నానండి. అట్లనే మామూలుగా ఒంగోలు ఉండాల్సి వస్తుంది. మరి ఏమైనా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? టెస్టులు చేయించారా? ఏం లేవు సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి నడుముకి పైన మామూలుగా కింద జాయింట్ ఉంటుంది కదా సార్, ఎయిట్. చెప్పండి. అవునండి, జాయింట్ ఉంటుంది, అక్కడ నొప్పి వస్తుంది. మనకి ఏంటంటే మామూలుగా సడన్ గా మనకి షాక్ వచ్చినట్టు పెయిన్ వస్తుంది. మరి ఏమైనా ఎక్సర్సైజులు చేస్తున్నారా? ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు. మరి ఎట్లా అండి? మీరేమో సిట్టింగ్ జాబు 8 గంటలు 10 గంటలు చేసి దాంతోపాటుగా అగ్రికల్చర్ కూడా చేసి వెన్నుని బాగా కష్టపెట్టి దాన్ని రిలాక్స్ చేసే పరిస్థితి ఏదైనా ఉంటే అప్పుడు కదా మీరు ఆరోగ్యాన్ని కోరుకోవాల్సింది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అంటే, నా పని నేను చేసుకుంటూ పోతాను, దానంతలో అదే ఆరోగ్యం రావాలి అని అంటే వస్తుందా? ఆరోగ్యం సాధించాలి అని అంటే, లేదా ఆరోగ్యం సిద్ధించబడాలి అని అంటే మనం కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి కదండి. స్పైన్ మీద, వెన్నుముక మీద టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్ చేయాలి, మీ స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, నిద్ర సరిగ్గా పోవాలి. ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది కరెక్ట్గా పాటిస్తేనే మీరు మీ స్పైన్లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. లేదంటే ఇప్పుడు మీరు నిలబడడానికి కష్టపడుతున్నారు, రేపు పొద్దున నడవడానికి కష్టపడతారు, ఇతర వైద్య విధానాలకు వెళ్తే ఆపరేషన్లు అంటారు, ఆపరేషన్లు చేయించుకుంటే కాంప్లికేషన్స్ ఉంటాయి, మళ్ళీ బాగుపడతామా లేదా అనేది కూడా సందిగ్ధ అవస్థలో ఉంటుంది. కాబట్టి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీ మూలం ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకొని మూలాన్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఎస్ సార్. మరో కాలర్ ఉన్నారు నెల్లూరు నుండి. రమణమ్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మాట్లాడండి. నమస్కారం తల్లి, చెప్పండి. సార్ నాకు నడుము నొప్పి కుడి సైడు. ఎప్పటి నుంచి అమ్మా? కుడి పక్క సార్. ఎప్పటి నుంచి? నాకు 1 నెల నుండి ఉంది. ఓకే. ఈ కుడి పక్క నుంచి ఇట్లా డొక్కలేగి నొప్పి వస్తుంది. ఓకే. డాక్టర్ గారు చూపించి మందులు ఆడుతున్నాను. మూత్రంలో ఏమైనా మంట వస్తుందమ్మా? ఏం లేదు సార్. ఎప్పుడన్నా కింద పడ్డారా? దెబ్బ తగిలిందా? అంటే కింద ఏం పడలేదు, పక్కలోనే పట్టింది. ఓకే. అది పక్కలో పట్టిన నొప్పిలేనని నేను సాసేట్ చేశాను, అది మరి ఎక్కువ అయిపోయింది సార్. బరువు ఎక్కువ ఉంటారా? బరువు ఉంటాను సార్, 65 ఉన్నాను. బరువు పనులు ఏమైనా చేస్తారా? ఏం చేయను సార్, ఇంట్లోనే ఉంటాను. ఒకటే నెల అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి అమ్మా. దానంతలదే తగ్గిపోయే వ్యాధి అయితే తగ్గిపోతుంది. అప్పుడు కూడా తగ్గలేదనుకోండి, ఒకసారి మా నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. అది ఎలాంటి ప్రాబ్లము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. డొక్కలోకి వస్తుంది అని అంటే కిడ్నీ ప్రాబ్లమా, యూరిన్ ఇన్ఫెక్షనా, మిగతా ఏమన్నా కారణాల వల్ల నడుము నొప్పి వస్తుందా అనేది ఫస్ట్ కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కనుక్కొని చికిత్స చేస్తే తగ్గిపోతుందమ్మా. కొత్తగూడెం నుండి మరో కాలర్ ఉన్నారు. వీరాచారి గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి. మా మిసెస్ కి 45 ఇయర్స్ సార్. ఓకే. అయితే ఒక 1 ఇయర్ నుంచి నడుము నొప్పి బాగా వస్తుందని మొన్న ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. ఓకే. వెళ్తే డిస్క్ కొంచెం అరిగింది, ప్రాబ్లము,
అని పెయిన్ కిల్లర్స్ D3 అవి టాబ్లెట్స్ రాసిచ్చారు సార్. ఓకే. అయితే ఇక నైట్ పడుకునేటప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది సార్, బాగా పెయిన్ వస్తుందని అన్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం సార్. ఓకే సార్, కారణాలు చాలా ఉంటాయండి. ఫీమేల్ అన్నాక హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల రావచ్చు, లేదా హౌస్ వైఫ్ అయితే పనులు ఇవన్నీ ఎక్కువగా చేయడం వల్ల కూడా రావచ్చు, లేదా ఓవర్గా ఏదైనా వెనకాల ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల కూడా రావచ్చు. వీటన్నిటి వల్ల కూడా పెయిన్స్ అనేవి రావచ్చు. నడుము నొప్పి అనేది మూల కారణం వేరే ఏదైనా ఉండొచ్చు. కానీ అది తగ్గించుకోవాలి అని అంటే మాత్రం 4 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి మసాజ్డ్ బేస్ థెరపీ ఉంటుంది, మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాము. మేము దాంట్లో స్పెషాలిటీ కలిగి ఉన్నాం. సో 26 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. 9 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి సర్జరీలు, వెన్ను సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. రెండోది లోపల తినే మందులు ఉంటాయి. మూడోది ఆహారపు అలవాట్లు మార్చుకునేది ఉంటుంది. నాలుగోది ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేసేది కూడా ఉంటుంది. దీంట్లో మేడంకి ఏం సూట్ అవుతుంది అనేది సివియారిటీని బట్టి మనం డిసైడ్ చేయాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చూశాక అప్పుడు మనం కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుందండి. ఎస్ సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఆయుర్వేద ప్రాధాన్యత ఏంటో చెప్పండి. ఒకటండి, అంటే ఈ కాలంలో మనము ఇప్పుడు స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని బాధపడుతున్నాం, కానీ ఇదే స్పైనల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి 5000 సంవత్సరాల కిందనే ఆయుర్వేద శాస్త్రంలో లిఖించబడి ఉంది. అది వాత దోషం వల్ల ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నారు. మెడ నొప్పిని గ్రీవవాతం అంటాము, నడుము నొప్పిని కటివాతం అంటాము, కాలంతా పాకే సయాటికాని గృద్రసి వాతం అంటాము, ఇక్కడ షోల్డర్ పెయిన్ ఇదంతా కూడా అపబాహుక వాతం అంటాము, కాలు చేతులు పడిపోతే పక్షవాతం అంటాం. ఇలా 80 రకాల వాత వ్యాధుల గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్స్ వల్ల ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. వెనుకటి కాలంలో అరుదుగా కనబడేవి ఇప్పుడు అందరికీ కామన్గా కనబడుతూ ఉన్నాయి. సో ఎందుకు ఆయుర్వేదాన్ని ఎంచుకోవాలి అని అంటే ఎక్స్రేలకు ఎంఆర్ఐలకు ట్రీట్మెంట్ కాదు, డైరెక్ట్గా మీకే ట్రీట్మెంట్ చేస్తాము. నెంబర్ 2, మీ రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ కరెక్ట్గా చేసి మూల కారణమైనటువంటి మీ వాతానికి చికిత్స చేస్తాము. నెంబర్ 3, మీ బాడీ స్పెసిఫిక్గా మీ శరీర ధర్మాన్ని బట్టి మందిస్తాము, ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. అండ్ నెంబర్ 4, హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అదేదో నడుముకే నొప్పి వచ్చింది, ఈ రిస్ట్ దగ్గరే పెయిన్ వచ్చింది అని ఇక్కడేదో సర్జరీ చేసి ఇక్కడేదో ట్రీట్మెంట్ చేసేది కాదు. శరీరంలో మొత్తంలో కూడా ఉన్న వాతాన్ని నార్మలైజ్ చేయడానికి మీ వాతపిత్త కఫాలు ఏవైతే అసమతుల్యతలో ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ ఇస్తాము. నెంబర్ 5, సర్జరీ లీస్ట్ ప్రామినెన్స్ ఇస్తాము. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీ చెప్తాము, లేకపోతే సర్జరీ లేకుండానే మీకు పూర్తిగా నయమయ్యే విధానం చెప్తాము. నెంబర్ 6, మీ జీవన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.